మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం జరుగుతుంది. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున అసంతృప్తితో ఉన్నారు. వెంటనే కొండా సురేఖను పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో అసలు కొండా సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలకు కొండా సురేఖ ఎందుకు బాధ్యత వహించాలి అని బీసీ నాయకులు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు మాట్లాడడానికి శివముదిరాజు గారు ఉన్నారు, బీసీ నాయకులు. అన్న, ఏం చెప్తారు? కొండా సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలకు కొండా సురేఖ గారు బాధ్యత వహించాల్సిందేనా? ఎందుకు వహిస్తారండి? ఈరోజు చాలా స్పష్టంగా కొండా సురేఖ గారు చాలా స్పష్టంగా చెప్పారు. అనేక వేదికల మీద చెప్తున్నారు. షోకాస్ నోటీసులు ఇస్తే దానికి వివరణ కూడా చాలా క్లియర్ గా ఇచ్చారు. కొండా సుస్మిత గారి వ్యాఖ్యలకి నాకు ఎట్లాంటి సంబంధం లేదు. ఈ దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. ఎవరి వ్యాఖ్యలు ఎవరైనా ఏమైనా మాట్లాడొచ్చు. పైగా ఆవిడ మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కాదు, రాహుల్ గాంధీ గారిని కాదు, రేవంత్ రెడ్డి గారిని మాట్లాడిందని చెప్పారు. రెండోది, ఈరోజు కొండా సుస్మిత గారు ఒక్క వాక్యాలతో ఈ ఒక్క మాటలతో ఆపలేదండి, చాలా విషయాలు రేస్ చేసింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉన్న బీసీల ప్రోటోకాల్ ఏదైతే అధికారిక కార్యక్రమాల్లో వాళ్ళ ఫోటోలు పెడతలేరు, వాళ్ళ పేర్లు పెడతలేరు. ఈరోజు ప్రోటోకాల్ ఫాలో అవ్వట్లేదు, మినిస్టర్లకే ఫాలో అవ్వట్లేదు అనే అనేక రకాలైన సమస్యలు చెప్పింది. మరి దాని మీద కూడా మీరు ఎందుకు షోకాస్ నోటీసులు అనేది ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. కాబట్టి కొండా సురేఖ గారి వ్యాఖ్యలకి, సుస్మిత గారు చేసిన వ్యాఖ్యలకి కొండా సురేఖ గారు ఎట్లాంటి జవాబుదారి తరం కాదు. చాలా స్పష్టంగా ఇది మేము దీని మీద బల్లగుద్ది చెప్తాం. ఒకవేళ ఇప్పుడు బాధ్యత వహించాల్సిన అవసరం లేదా? పార్టీ లైన్ దాటి మాట్లాడింది కదా. ఇప్పుడు కొండా సురేఖ గారి కూతురే కదా. ఇప్పుడు బయట వాళ్ళు అయితేనేమో సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తన సొంత కూతురే కాబట్టి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీఎల్పీ మీటింగ్ పెట్టి మరీ చెప్పారు కదా. చూడండి, ఒకే పార్టీలో ఒకే కుటుంబంలో పుట్టినంత మాత్రం ఒకే పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు. ఈ రోజు బీజేపీ పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఏమో బీజేపీలో ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు అన్నను కాంగ్రెస్ లో ఉన్నాడు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో దగ్గుపాటి పురంధేశ్వరి గారు బీజేపీలో ఉన్నారు, వాళ్ళ భర్త అంతకుముందు ఎక్కడ ఉన్నారు, కాంగ్రెస్ లో, కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారు. సో ఒక పార్టీలో ఒక కుటుంబంలో పుట్టినంత మాత్రాన అందరి అభిప్రాయాలు ఒకటి కావాలని లేదు, అందరూ ఒకటే కావాలి. 100%. ఇప్పుడు సరే, కొండా సురేఖ గారు బాధ్యత వహిస్తారు. మరి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామా చేపిస్తారా? ఆయనకు షోకాస్ నోటీసులు ఇప్పిస్తారా? ఇప్పుడు పార్టీ లైన్ దాటి మాట్లాడింది అంటున్నారు. ఈ రోజు రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఇదే రవీంద్ర పార్టీలో ఓపెన్ గా మాట్లాడాడు కదా. ఇది కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు ప్రజాపాలన కాదు, అది దోచుకునే పాలన అని చెప్పారు కదా. మరి పార్టీ లైన్ కదా. అనిరుద్ధ్ రెడ్డి చెప్పాడు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద చాలా స్పష్టంగా చెప్పారు కదా. ఏది కాంగ్రెస్ పార్టీలో భూ కబ్జాలు జరుగుతున్నాయి, ఏదైతే అక్రమంగా ల్యాండ్ సెటిల్మెంట్ జరుగుతున్నాయి, మరి పార్టీ ఇప్పుడే కాదు, కొండా సురేఖ గారికి, కొండా ఫ్యామిలీకి గతంలో సమంత కేటీఆర్ అంశంలో పార్టీకి తలనొప్పి తెచ్చే ప్రయత్నం చేసింది. తర్వాత ఓఎస్డీ విషయంలో, కొండా సురేఖ ఓఎస్డీ విషయంలో ఇదే వ్యాఖ్యలు మాట్లాడింది. మళ్ళీ ఇవ్వాలి ఒకసారి అవకాశం ఇచ్చాం, ఈసారి ఊరుకునే ప్రసక్తి లేదంటున్నారు. ఇప్పుడు రాజకీయాల్లో చాలా మంది కొన్నిసార్లు తొందరపాటుతోటో లేదంటే అనుకోకుండానే జారుతాయి. ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులని ఇంటిని దాదని చెప్పిండు. ఇదే రేవంత్ రెడ్డి ఏదో ఇంజనీరింగ్ చేస్తున్నా ఇంజనీరింగ్ క్రిమినల్స్ అని చెప్పిండు. రైతుల మీద అనేక రకాలైన వ్యాఖ్యలు చేసిండు. ఉస్మానియా విద్యార్థి నాయకుల మీద వాళ్ళ ఆశయాలతోటి, వాళ్ళ త్యాగాలతోటి తెలంగాణ ఏర్పడితే వాళ్ళని ఏదైతే అడ్డ మీద కూలీలు అన్నారు. మరి దాన్ని కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంటుందా? అవును, ఏదో కొండా సురేఖ గారు ఏదో మాట్లాడి ఉండొచ్చు కదా, దానికి ఆవిడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, క్షమాపణ కూడా అడిగారు. ఒక్క విషయాన్ని తీసుకొచ్చి మీరు అనేక సార్లు ఎందుకు దాన్ని ముడిపెడతారు? అంటే ఇప్పుడు మిగతా వేరే నాయకులు ఏం మాట్లాడలేదా? ఇదే కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి మీద బీఆర్ఎస్ పార్టీలో ఉండి మాట్లాడలేదా? మొన్నటి వరకు పార్టీలో చేరే వరకు ఇదే నాగేందర్ గారు మాట్లాడలేదా? ఇదే కడేం కావ్య గారు బీఆర్ఎస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ తిట్టలేదా? ఏంటంటే రాజకీయాల్లో ఏదైనా జరుగుండొచ్చు కాక, బట్ ఏ సమస్యను ఆ సమస్యకు వేరు వేరు చేసి చూడాలి. ఎప్పుడో జరిగిన దాన్ని దీనికి ఎట్లా ముడిపెడతారండి? ఇప్పుడు అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏంది అచ్చ కాంగ్రెస్ ఏంది, పచ్చ కాంగ్రెస్ ఏంది, అంత కాంగ్రెస్ నాయకులే కదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. లేదండి, ఈ రోజు చాలా స్పష్టంగా ఈరోజు కొండా సురేఖ గారిని టార్గెట్ చేసేది, ట్రోల్ చేసేది 100% పచ్చ కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారు తప్ప అచ్చ కాంగ్రెస్ నాయకులు చేయట్లా. మరి మీరు చెప్పండి, ఒక్క మినిస్టర్ అన్న ఈరోజు కొండా సురేఖ వ్యతిరేకంగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టిందా? పోనీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో పెట్టిందా? మరి ఎందుకు రిపీట్ చేస్తారే? ఇప్పుడు అధిష్టానానికి ఆవిడ 2 సార్లు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. మీరు సంతృప్తి చెందలేదా తర్వాత విషయం. మీరు కనీసం డెసిషన్ అయినా తీసుకోవాలి కదా. ఈరోజు ఆవిడ మీద ఇష్టం వచ్చినట్లు ఎట్లా మాట్లాడిస్తారండి? వరంగల్ జిల్లాలో కొండా సురేఖ ఫ్యామిలీ, కొండ ఫ్యామిలీ అంటే వరంగల్ ప్రజలకి అండా. అట్లాంటి కుటుంబాన్ని పట్టుకొని నీచ సంస్కృతి అని ఎట్లా అంటారు? నీచ సంస్కృతి అయితే ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇచ్చిండ్రు, మినిస్టర్ పదవి ఎందుకు ఇచ్చిండ్రు? ఈరోజు వరంగల్ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు కదా, వరంగల్ ఎమ్మెల్యేలు చెప్తున్నారు కదా అంతా. వాళ్ళు మాట్లాడతారండి. ఇప్పుడు
రేవుని అది ప్రకాష్ రెడ్డి ఏం చెప్తాడు, కొండా సుష్మిత రెడ్డి ఏమో పిల్లకాకి ఏం చెప్తున్నారు. పిల్లకాకి అయితే మరి ఎందుకు భయపడుతున్నారు? కాంగ్రెస్ సిఎల్పి మీటింగ్ నిరుద్యోగుల సమస్యల మీద మాట్లాడకుండా, బీసీ సమస్యల మీద మాట్లాడకుండా, మైనారిటీ సమస్యల మీద, ఏదైతే బీసీ డిక్లరేషన్ మీద మాట్లాడకుండా, లేదంటే నిరుద్యోగుల మీద మాట్లాడకుండా, విద్యా వ్యవస్థ మీద మాట్లాడకుండా, కేవలం ఒక పిల్లకాకి మాట్లాడిన, ఒక సుష్మిత గారు మాట్లాడిన మాటల మీద ఎందుకు మీరు సిఎల్పి మీటింగ్ పెడుతున్నారు? ఎందుకు ప్రెస్ మీట్లు పెడుతున్నారు? పిల్లకాకి కాదు, కొండ సుష్మిత ఆడపులి మాట్లాడింది కాబట్టి మీరు భయపడుతున్నారు. అదేండి.